తల్లికి వందనం పథకం అమలుకు అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని అధికారుల్ని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. ఇందులో 13,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తారు. 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తారు. తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలనే నిబంధన విధించారు. ఎన్పీసీఐ ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయి ఉండాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. కేవైసీ వివరాలు అప్డేట్ చేసి ఉండాలి. అర్హుల జాబితాను త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. తల్లికి వందనం పథకం అమలుకు అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని అధికారుల్ని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. ఇందులో 13,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తారు. 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తారు. తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలని నిబంధన విధించారు. ఎన్పీసీఐ ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయి ఉండాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. కేవైసీ వివరాలు అప్డేట్ చేసి ఉండాలి. అర్హుల జాబితాను త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.